ఆరాధనకి వెళ్ళక మునుపు దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు చదువుకొని వాక్యం ద్వారా ప్రేరేపించబడి మనం ప్రభుని ఆరాధించుకుందాం. మరి దేవుని సహాయం కొరకు మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడేలాగున, ఎందుకంటే మన హృదయవాంఛను బట్టి దేవుడు మాట్లాడదు. మన హృదయం యొక్క భారాన్ని బట్టి, మన యొక్క పరిస్థితులు బట్టి దేవుడు మాట్లాడేవాడు ఉన్నాడు. నచ్చదు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని ప్రభు వాగ్దానం చేసిన దేవుడు. ఆయన ప్రభు మన మధ్యలో ఉన్నాడు. మనమందరం కలిసి ఆయన్ని బ్రతిమాలుకొని ప్రార్థన చేద్దాం, ఆయన మనతో మాట్లాడాలని. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, కృపా కనికరము వాత్సల్యత కలిగిన దేవ, మహాకాశాలు పట్టజాలిన దేవుడు, మహిమా స్వరూపుడివి, జీవము గల దేవుడినైనా మీ సింహాసనం ఎదుట మీ పాద సన్నిధిలో మా ప్రియ ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో సాగిలపడి మిమ్మల్ని స్తుతించి పూజించి ఆరాధించుకుంటున్నాము. మా ప్రభు దినములో మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ సన్నిధికి నడిపించిన మీ ప్రేమ కొరకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. మీ మంటి పురుగులు అని జ్ఞాపకం చేసుకుని మా ఇళ్ళ కృప చూపిస్తున్నందుకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. నాయన దయగల తండ్రి, మా దేవ ఈ ఉదయ సమయంలో నేను మీ మధ్యకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు. వచ్చిన ప్రజలు మీ ప్రియులందరి కొరకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి దేవ మరి ఇంకా రానయ్యన్న నీ ప్రజలను కూడా సకాలంలో క్షేమంగా తీసుకురామని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడి, మా మధ్య నుండి మీరు మాతో మాట్లాడండి. మా అక్కర్ల కొలది దేవా మీరు మమ్మల్ని మాతో మాట్లాడమని, దేవ ఎవరి భారంతో ఉన్నారో నైనా మీరే వారిని దర్శించి వారితో మాట్లాడమని దేవ మా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదునైనా మీ సన్నిధిని మేము సంపూర్ణంగా అనిపించుటకు సహాయం చేయండి. వెనక వాళ్ళని దోషుని నాయన మీ కనికరం ఉంచండి. దేవ నన్ను మీ శిలువ చోటున మరుగుపరచండి. తండ్రి, మీరే మీ ఆత్మ ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మాట్లాడేవారు మీరు కాదు, నా ఆత్మ మీలో నుండి మాట్లాడుతున్నది. కానీ మీరు అందుకే సెలవిచ్చిన దేవుడి, మీరే మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీ మన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి దేవా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ ఘనమైన నామాన్ని మహింపరచుటకు మాకందరికీ సహాయం చేయండి. మా హృదయాలను పురుకొల్పండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని పురుకొల్పి మిమ్మల్ని ఆరాధించినట్లు, నీ ప్రియులు దేవాన్ని మీ సన్నిధిలో ఆరాధించి ఘనపరిచినట్లు, నీ నామానికి మహింపరచబడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కనిపించని చీకటి శక్తులన్నింటినీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో బంధిస్తున్నాం. నాయన మీరు మీ సన్నిధిలో మేము ఆనందించడానికి సహాయం చేయండి. మేము కాంతి అందరూ ప్రకాశింపజేయమని ప్రార్థిస్తున్నాం. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ తెచ్చుకొనిస్తున్నాం. ఈ సమయం మాకు అందరికీ ఆశీర్వాదకరంగా చేయండి. దేవాని నామానికి మహిమకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కూడిక ఆరంభం నుండి చివరి వరకు మీ ఆధిపత్యం కింద, మీ అధికారం కింద నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ నైపుణ్య గల కృప గల హస్తాలకి మమ్మల్ని అందరినీ అప్పగించుకొనచ్చు. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకు మమ్మల్ని తెచ్చుకొనచ్చు. తండ్రి, మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ మా ప్రియ ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధన కొరకు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు చదువుకుంది. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము మనం అందరం మార్చి చదువుకుందాం. వాయిస్ అని పట్టలేదు. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము మార్చి చదువుకుందాం. ఈ సంగతులైన తరువాత రాజైన అహస్వేరోషు హమెదాత కుమారుడగును అగాగీయుడగు హామానును ఘనపరిచి వానిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. కాబట్టి
రాజుగుమ్మమున రాజుగుమ్మమున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారం 5వ వచనము. మొర్దెకై వంగకయు నమస్కరింపకయుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, రాజైన అహస్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసము అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినదినమునకు నెల నెలకు ఆధారు అను 12 నెల వరకు వేయించు వచ్చిరి. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును, నేను ఆ పని చేయి వారికి 20,000 మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు చూసి అప్పగించినట్లు చట్టము పుట్టించమనగా, ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ ఆమాసు యూదులకు శత్రువు. ఆధారు 12వ నెల 13వ దినమందు యవనస్తులనేమి, వృద్ధులనేమి, శిశులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొలపుచ్చుకొనమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. అంచెవారు రాజ్యాజ్ఞను చేత త్వరపెట్టబడి బయలు వెళ్ళిరి. ఈ ఆజ్ఞ షూషను కోటలో ఇయ్యబడెను. దాని విని షూషను పట్టణము కలతపడెను. అంతటా రాజును హామానును విందుకు కూర్చుండిరి. దేవుడు తన వాక్యం దేవుని సహాయం కొరకు మరి ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, కృపా కనికరం గల దేవా, మహిమా స్వరూపుడు తండ్రి, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ పాద సన్నిధిలో సాగిలపడుచున్నాం. దేవా, మీ చదివిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మా హృదయాలు పురుకొల్పండి. దేవా, మీ ఆత్మ ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నన్ను మేము మరుగుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయం మా అందరికీ ఆశీర్వాదకరంగా ఉంచండి. మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించినట్టు దేవాన్ని ప్రియులు మా హృదయాలందరినీ పురుకొల్పాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ మీ కృపగల నైపుణ్యగల హస్తాలకి మా ఆత్మ ప్రాణ దేహాలను అప్పగిస్తూ నిబంధన రక్త ప్రోక్షణ తెచ్చుకొనిస్తూ కనిపించే చీకటి శక్తులన్నింటినీ యేసు ప్రభు నామంలో బంధిస్తూ మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఈ చదివిన భాగము అందరికీ పరిచయమైన భాగమే. అయితే ఇందులో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని దేవుని ఆరాధించుకుందాం. ఇక్కడ యూదులందరినీ సంహరించాలని మరి హామాను మరి రాజు ద్వారా
మరి ఒక చట్టాన్ని చేసి మరి ఆ 27 సంస్థానాలకి పంపించున్నాడు. ఈ విషయం విన్నప్పుడు యూదులందరూ కూడా భయంతో వణుకుతూ మరి ఎంతో కలవరం చెందినట్టుగా తర్వాత భాగంలో మనం చూస్తున్నాం. ఇది సాతాను యొక్క కార్యాలను దేవుని ప్రజలందరినీ సంహరించాలని మరి ఆ సమయంలో యూదులందరూ కూడా ప్రాణం భయంతో మరి ఎంతో మరి దేవునికి మొరపెడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. 4వ అధ్యాయంలో ఇది జరిగినదంతయో తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె బట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనం చేసిన. చూడండి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే మహా రోదనము చేసినట్టుగా ఎంతో దేవునికి ఏడుస్తూ మరపడి, ఎందుకంటే యూదులందరూ సంహరించబడాలి అని ఆజ్ఞ అయిపోయింది. ఆ ఆజ్ఞని ఎవరు కూడా మార్చలేరు. తర్వాత భాగాల విషయాలన్నీ మనకు తెలిసిన విషయాలే. రాజు ఆజ్ఞ ఎప్పుడైతే ఆ ఉంగరం ముద్రించి ఆ చట్టము మరి శాసన 27 సంస్థానంలో పంపించినప్పుడు ప్రతి ఒక్కరు యూదుడు కూడా సంహరించబడతాడు. అలాంటి పరిస్థితి వచ్చి మరి ఇక్కడ మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం 3వ వచనములు, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చునో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనె బూడిద వేసుకొని పడి ఉండిరి. మరి ఇలాంటి పరిస్థితిలో మరి వారందరూ కూడా యూదులందరూ ప్రపంచం ఈ 27 సంస్థానంలోని యూదులందరూ కూడా మరి ఎంతో దుఃఖంతో మరో మహాభయంతో ఏడ్పులతో వారి అంటే సంవత్సరం మొదటి దినము ఈ రాజశాసనం బయలుదేరింది. 12వ నెల వరకు కూడా వారి బ్రతుకంతా ఎలా ఉందో మనం అర్థం చేసుకోగలం. ఇది 12వ నెలలో యూదులందరూ సంహరించబడతారని మరి యూదులందరూ కూడా మహారోదన చేస్తున్నారు, ఎంతో దుఃఖిస్తున్నారు, ఏడుస్తున్నారు, దేవునికి మొరపెడుతున్నారు. వారందరూ కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విషయాల్ని ఎస్తేరుకి మరి చూస్తున్న ఇప్పుడు మొర్దెకై ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఎస్తేరు మరి అక్కడ ఒక 5వ వచనంలో, అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన సండులో ఆతాకు అని ఒకని పిలిచి, అది ఏమైనది ఎందుకు తెలుసుకున్నట్టుకై మొర్దెకై యొద్దకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు మొర్దెకై చెప్తున్నాను, తనకు సంభవించినదంతా 7వ వచనము, మొర్దెకై తనకు సంభవించినదంతా యూదులను నాశనం చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాలో చూసి ఇచ్చిందని చెప్పిన సొమ్ము మొత్తం ఎంత అని అతనికి తెలుపును. వారిని సంహరించుటకై శోషణలో ఇవ్వని ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపుమని తెలుపుమనియు, ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపం చేయటకై అతని ఎదుగు పొమ్మని చెప్పు అని దాన్ని అతనికి ఇచ్చెను. మరి ఈ విధంగా ఎస్తేరుని ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి యూదుల గురించి యూదుల యొక్క మరణాన్ని తప్పించమని మరి ఇక్కడ మొర్దెకై ఆ వర్తమానం ఎస్తేరుకి పంపించాడు. మరి ఎస్తేరు పరిస్థితి మరి రాజు దగ్గరికి వెళ్ళడానికి అంత సులువు పరిస్థితులు లేవు. రాజు ఆజ్ఞిస్తేనే కానీ వెళ్ళడానికి వీల్లేదు. 14వ వచనంలో చూస్తే, నీవు ఈ సమయమందు మొర్దెకై చెప్తున్నా, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయము బట్టి రాజ్యమునకు వచ్చితేమో ఆలోచించుకోమని చెప్పుమనను. మళ్ళీ ఎస్తేరుకి మళ్ళీ ఇంకొక హెచ్చరిక ఇస్తున్నారు.
నువ్వు ఇందుకోసమే ఈ ఈ స్థానానికి వచ్చి ఉంటాము, రాణిగా ఉన్నావేమో దేవుని. మరి ఈ సమయంలో నువ్వు నోరు మూసుకొని కూర్చుంటే నువ్వు నీ ఇంటి వారందరూ నశించిపోతారు. కానీ యూదులకు దేవుడు మరొక విధంగా యూదులను రక్షిస్తాడు. మరి ఈ మాటలు యూదులకు సహాయం, విడుదల ఇవి మరి ఒక దిక్కు నుండి వచ్చును. ఎంత కాన్ఫిడెన్షియల్గా చెప్తున్నాడంటే, ఎంత నిశ్చయముగా చెప్తున్నాడు. యూదులకి సహాయం దేవుడు మరో విధంగా పంపిస్తాడు. ఆయనకి ఎందుకింత ధైర్యం వచ్చింది? ఇది రాజాజ్ఞ. ఏ ఒక్కరు కూడా మరి తర్వాత భాగంలో ఆ మాటలు చూస్తాము. ఒకసారి ఆ శాసనం వెళ్ళిన తర్వాత రాజు ముద్రించి పంపించినప్పుడు మరి దాన్ని ఎవడు ఏ మానవుడు కూడా మార్చలేడు. అలాగని మరి ఇక్కడ రాజు ఎస్తేరుతో చెప్పినట్టుగా ఉంది. ఈ భాగమంతా మనకి తెలిసిన విషయాలే. ఇందులో ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. మొర్దెకైకి అంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు కానీ నోరు మూసుకొని కూర్చుంటే, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళకపోతే దేవుడు మరో విధంగా యూదుల్ని రక్షిస్తాడు. యూదుల్ని నాశనం అవ్వరు. యూదుల్ని తప్పించడానికి ఆయన సర్వశక్తి గల దేవుడు అని ఎంత ధైర్యం, ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే, నువ్వుగా అందుకోసమే ఈ సమయం కోసమే వచ్చేమో, ఏదో నువ్వు సుఖభోగాలు అనిపించడానికి కాదు. దేవుడు నేను ఒక ఉద్దేశంతో ఈ స్థానంలో ఉంచాడు అని హెచ్చరిస్తున్నాడు. కానీ నువ్వు మాట్లాడకుండా రాజు దగ్గరికి వెళ్ళకుండా ఉంటే మరి దేవుడు మరో విధంగా యూదులను రక్షిస్తాడు. కానీ నీవును నీ ఇంటి వారందరూ కూడా నాశనం అయిపోతారని తన కుమార్తెకు మరి హెచ్చరిస్తున్నాడు. మరి ఏమంటున్నాడు? 13వ వచనంలో 4వ అధ్యాయంలో, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరంలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నువ్వు కూడా చనిపోతావు. ఏదో నువ్వు రాణిగా ఉన్నావు, నీకు ఏ హాని జరగదని నువ్వు అనుకుంటున్నావేమో. అది చట్టము. ప్రతి ఒక్కరూ కూడా యూదులను వాడు భూమి మీద లేకుండా చేయడం అది హామాను చేసిన కుట్ర. హామాను యూదులకు శత్రువు అయ్యాడు. ఎందుకంటే మొర్దెకై సాగిలపడటం లేదు, నమస్కరించటం లేదు అందరిలాగా. మరి ఆయన ఏమన్నాడంటే, ఇది యూదులు ఆ విధంగా సాగిలపడకూడదు, ఇది మా ఇది మా ఆచారము, మేము ఏ మనుషుడి దగ్గర సాగిలపడము, జీవం గల దేవునికి ఎదుటే సాగిలపడతాం, కానీ మనుషులు ఎదుట మేము సాగిలపడము, ఇది మా ఆచారము, నేను సాగిలపడనని చెప్తే అది హామానికి కోపం కలిగించడానికి కారణమైంది. ఇలాంటి వారు ఈ భూమి మీద ఉండకూడడానికి వీల్లేదు అని రాజుతో చెప్పి అందరినీ సంహరించడానికి చట్టం చేశాడు. మరి యేసుప్రభుని కూడా సాతానుడు శోధించినప్పుడు, నువ్వు నాకు సాగిలి పడితే మహిమంతా ఇస్తానంటే చెప్పినప్పుడు యేసుప్రభు కూడా ఇదే మాటలు చెప్పాడు. నీ దేవుడైన యెహోవా సాగిలి పడాలి, కానీ మరి ఎవరికి సాగిలి పడకూడదు అనేది ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. కానీ యూదులు కూడా అంత నిష్టగా ఆ దేవుని ఆజ్ఞను పాటిస్తున్నారు. ఈ మొర్దెకై ఆ విషయం అందరిని బట్టే ఆయన సాగిలపడలేదు, అంతేగాని ఆయన గర్భస్థుడు కాదు. దేవునికి వాక్యానికి ధర్మశాస్త్రానికి లోబడి ఆయన హామాను దగ్గర సాగిలపడడానికి, ఆయన నమస్కారం చేయడానికి, పూజించడానికి, ఆరాధించడానికి ఆయనకి ఇష్టపడలేడు. దేవుని తప్ప ఎవరు కూడా ఆరాధించడానికి వీలదు. ఏ మనుషుడు కూడా ఆ దేవుని స్థానం తీసుకోవడానికి వీల్లేదని చెప్పినప్పుడు అది హామానికి చాలా రోషం కలిగింది. ఈయనే కాదు, ఈయన జాతి అంతని కూడా నాశనం చేయాలనుకున్నారు. ఇదే సాతాను ద్వారా మరి ప్రేరేపించబడింది. సాతానికి తెలిసి యూదుల ద్వారా ఈ లోకానికి రక్షకుడు వస్తాడని, అంచేత యూదులందరినీ కూడా సంహరిస్తే మరి ఆ రక్షణ కార్యము ఆగిపోద్దని సాతానుడు ఆ తలంపుతో హామాను ప్రేరేపించి మరి ఈ చట్టం చేశాడు. యూదులందరూ చనిపోతే ఇంక యేసుప్రభు ఈ లోకానికి ఎలా వస్తారు? అబ్రహాంకి దేవుడు చెప్పాడు, నీ సంతానం ద్వారా ఈ భూలోక వంశములన్నీ కూడా
ఆశీర్వదించబడతాయని. సాతానుడు అనుకుని యూదులందరూ సంహరిస్తే లోకరక్షకుడు ఈ లోకానికి రాడు, ఈ మానవ జాతికి రక్షణ లేదు, వారందరూ కూడా నిత్య నరకానికి పోతారని సాతానుడు మరి హామాను ప్రేరేపించి యూదులందరూ సంహరించాలనుకున్నాడు. కానీ మొర్దెకైలో ఉన్న విశ్వాసాన్ని మనం ఇక్కడ గమనిస్తే యూదులకు సహాయం మరో విధంగా వస్తుంది. ఎందుకంటే దేవుని వాగ్దానము తప్పిపోదు. ఆయన మార్పు లేని దేవుడు, మారని దేవుడు. మానవ జాతిని రక్షించాలని జగత్ పునాది వేయక మునిపే ఆయన సంకల్పం కలిగి ఉన్నాడు. ఆయన సంకల్పాలు మారవు. మొర్దెకైకి అది నిశ్చయముగా ఆ సత్యాన్ని గ్రహించాడు. దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేశాడు, నీ సంతానం ద్వారా ఈ లోకమంతా కూడా నేను రక్షిస్తానని. మరి ఆ ఇస్సాకు ద్వారా ఆ సంతానం వస్తుందన్నారు. యూదుల నుండే రక్షకుడికి వస్తాడని మొర్దెకైకి స్పష్టంగా తెలుసు. అందుచేత మొర్దెకై చాలా ధైర్యంగా చెప్తాడు ఎస్తేరుతో, నువ్వు కూడా తప్పించుకుంటావేమో అనుకుంటున్నావేమో, కానీ అది జరగదు. కానీ దేవుడు యూదుల్ని రక్షిస్తాడు, యూదుల్ని ఈ మరణాన్ని తప్పిస్తాడు. ఎందుకంటే దేవుని వాగ్దానం చేసి అబ్రహాంతో చేసిన వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు అని ఆ సత్యాన్ని గ్రహించి మరి మొర్దెకై మరి అటువంటి కఠినమైన హెచ్చరిక ఇచ్చాడు. నువ్వు కానీ మౌనంగా ఉంటే యూదులకు సహాయం వేరే విధంగా దేవుడు వస్తాడు, దేవుడు రక్షిస్తాడు. కానీ నీవు నీ ఇంటి వారు కూడా నాశనం అయిపోతారు. తన సొంత కుమార్తెనే అంత కఠినంగా హెచ్చరించాడు. మనం ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుని యొక్క సంకల్పము ఎంత గొప్పదో మానవుని పట్ల. సాతానుడు మరి మానవుని నశింపజేయాలని, నాశనం చేయాలని మరి ఆదాము ద్వారా పాపం చేయించి ఈ శాపాన్ని మానవుని మీదకి తీసుకొచ్చాయి, ఆ మరణాన్ని తీసుకొని వచ్చాడు. అంచేత హెబ్రీ పత్రికలో మనము చూస్తే అక్కడ మరణ భయం చేత మానవుడు జీవిస్తున్నాడు. యూదులు ఏ విధంగా అయితే మరణ భయంతో ఉన్నారో అలాగే మానవ జాతి అంతా మరణ భయంతో ఉన్నారు. యూదులకి అయితే 1 సంవత్సరం గడిపింది, కానీ మనకు కూడా ఏదో రోజు మరణిస్తాము. తర్వాత దేవుడు ఒక తీర్పు తీర్చినాయన్నాడు. అగ్నిగుండం ఉంది మానవ జాతి పాపం వల్ల వచ్చే జీత మరణం. ఈ మరణము అగ్నిగుండం అని, నిత్యాగ్ని అని, అది చాలా భయంకరమైన, అది యుగాల అబద్ధంగా ఉండవలసిందే. అటువంటి భయంకరమైన పరిస్థితులు మానవ జాతి అంతా కూడా ఉన్నప్పుడు దేవుడు కనికరించి ఆయన మానవులు రక్షించాడని, ఇది సడన్గా జరిగిన కార్యం కాదు. దేవుడు సృష్టారంభంలోనే దేవుడు తన మానవుని ఎలాగ రక్షించాలో మరి ఆయన కలిగి ఉన్నట్టుగా మనం 2 తిమోతి 1వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూడగలం. ఆ సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించగలము. 2 తిమోతి రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు తిమోతికి రాస్తున్నాడు. తిమోతి కూడా ఈ సత్యాన్ని గురించి తిమోతిని 1వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతాను చూడండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణాన్ని నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను. అపోస్తలుడు పౌలు తిమోతిని ధైర్యపరుస్తూ చెప్తున్నాడు, మన క్రియలు బట్టి కాదు ఈ రక్షణ దేవుడిచ్చింది. అనాది కాలంలోనే జగత్ పునాది వేయక మునిపే, మానవుని సృష్టించక మునిపే దేవుడు మనం రక్షించాలని, మనపైన మరణాన్ని నిరర్ధకం చేయాలని తన కుమారుని మన కొరకు యేసుక్రీస్తు యొక్క మరణము, యేసుక్రీస్తులో రక్షకుని క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడింది. అనాది కాలం క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడింది ఈ రక్షణ.
దేవుడు ఎప్పుడో సిద్ధపరిచాడు మానవుని రక్షించాలని. ఇప్పుడు బయలుపరచబడ్డది అని పౌలు తిమోతి చెప్తున్నాడు. మనం మన క్రియలను బట్టి కాదని. ఎందుకంటే తిమోతి కూడా అక్కడ మన పై వచనాల్లో చూస్తే దేవుడు మనకు శక్తియు, 7వ వచనము, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే కానీ ఆత్మ ఇచ్చను కానీ పిరికిదన ఆత్మ ఇయ్యలేదు. మరి యవనస్తులందరూ కూడా ఆయన యవనస్తుడు, నువ్వు భయపడకు తిమోతి, పిరికిదనం గల ఆత్మనకు దేవుడు ఇవ్వలేదు. ఏదో నీ క్రియలు బట్టి కాదు, నీ బలహీనతను బట్టి నువ్వు చూడవద్దు. ఇది దేవుని అనాదికాల సంకల్పం. నువ్వు గ్రహించు, అప్పుడు నువ్వు శక్తిమంతుడిగా ఉంటావు, నువ్వు ధైర్యంగా ఉంటావు. అనాది కాలంలోనే మానవుని రక్షించడానికి యేసుక్రీస్తులకు దేవుడు చేసిన సంకల్పం ఇది. ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి మనకు అందరూ రక్షించాలని దేవుడు కలిగిన ఈ గొప్ప సత్యాన్ని నువ్వు గ్రహించు. అలాగని తిమోతిని బలపరుస్తూ యవనస్తుడిని ఈ మాటలు రాస్తున్నాడు. ఆయన మరణాన్ని నిరర్ధకం చేశాడు తిమోతి. యేసుక్రీస్తు మరణము నిరర్ధకం చేసి జీవాన్ని, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చును. ఈ యూదులపై ఉన్న మరణం ఎలాగైతే నిరర్ధకం చేయబడ్డదో ఎస్తేరు గ్రంథము తర్వాత అధ్యాయాలు మనం చూస్తాం. మరలా మొర్దెకై మరి ఆ రోజు రాజుకి నిద్ర పట్టపోయినప్పుడు రాజ సమాచార గ్రంథాలన్నీ చదివినప్పుడు రాజుని చంపాలనుకునే 2 వ్యక్తుల గురించి మొర్దెకై రాజుకి చెప్పినప్పుడు అది నిజమని ప్రూవ్ అయినప్పుడు వాళ్ళిద్దరిని హ్యాంగ్ చేసి చంపినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఆ సమయంలో ఆయనకి ఏ బహుమానం ఇవ్వబడలేదు, మొర్దెకైకి ఏ గుర్తింపు రాలేదు. అప్పుడు రాజు అడుగుతాడు, ఈయనకి ఏమన్నా దానికి ప్రతిఫలం ఏమైనా ఇచ్చారా అంటే ఆ రాజు సమాచార గ్రంథంలో ఏమీ లేదు. అప్పుడు ఆయన గణపరచమంటారు. ఆయన గణపరచడానికి హామాను అప్పుడే వస్తాడు. ఏం చేయాలంటే రాజవస్త్రాలు ధరించేయాలి, రాజు గుర్రమ్మని ఎక్కించాలి, రాజు కిరీటం తన నెత్తిమని పెట్టాలి, రాజు గణపరచేవాడిని ఇలా కానీ వీధులన్నింటిలో తిప్పాలి. ఈ సూసన్ పట్టణంలో అంతా తిప్పి ఊరేగించాలి. ఆయన కొరకే అనుకునే ఇలాంటివన్నీ కూడా చెప్పాడు. ఆయన కొరకే దేవుడు ఇంకెవరు నన్ను కాకుండా ఎవరు గణపరుస్తాడని అనుకుని ఈ విషయాలని చెప్పినాడు. ఆ మొర్దెకైకి చేయమని, ఆ మొర్దెకైని ఉరేయాలని తన ఇంటి దగ్గర ఉరుకంబాన్ని పాతుకొని వచ్చాడు, రాజాజ్ఞ తీసుకుని ఆయన ఉరేద్దామని. అయితే ఆ మరణము ఆ ఉరి ఆయనకే పడ్డది. ఇక్కడ మొర్దెకైని మరి హామాను ముందు నడుస్తూ గణపరుస్తూ ఆయన ఆ విధంగా దేవుడు గణపరచువాడిని ఎలా చేస్తున్నాము. అది భరించలేని పరిస్థితి హామానికి. ఒక శత్రువుని తనంతగా హెచ్చించి దేవుడు ఆ విధంగా చేశాడు హామానుకి బుద్ధికి చెప్పడానికి. హామాను తర్వాత ఆయనే మొర్దెకైని ఉరి తీయాలనుకున్నాడు, ఆయనే ఉరి తీయబడ్డాడు. మరి ఆ విధంగా ఆయన రాజ్యంలో ఆ మొర్దెకై ప్రధానమంత్రిగా అయ్యాడు, రాజు యొక్క మంత్రిగా ఉన్నాడు. ఆ హామాను అధికారం అంతా హామాను దగ్గర ఆ ఉంగరం తీసుకుని రాజు మొర్దెకైకి ఇచ్చాడు. మరలా ఈ శాసనాన్ని రద్దు చేయడానికి మరలా మొర్దెకై మరి 27 సంస్థానాలకి అధిపతులకి, అధికారులకి, ఆ భూపతులు అందరికీ మళ్ళీ పంపించాడు. ఆ విధంగా ఆ చట్టము నిరర్ధకమైంది. మనకు తిమోతిలు కూడా అదే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. మరణాన్ని దేవుడు నిరర్ధకం చేశాడు. ఆ క్రీస్తు యేసు మరణాన్ని నిరర్ధకం చేశాయి, జీవాన్ని ఇచ్చే అక్షయతను మనకు అనుగ్రహించాడని, మనపైన మరణాన్ని దేవుడు తీసివేశాడని ఆ గొప్ప సత్యాన్ని తిమోతికి రాస్తున్నాడు. తిమోతి ఈ సత్యాన్ని గ్రహించు, ఇది దేవుని సంకల్పం, ఇది నీ క్రియలు బట్టి ఇచ్చింది కాదు ఈ రక్షణ. నువ్వేదో నీతిమంతుడు అని దేవుడు నీకు ఈ రక్షణ ఇవ్వలేదు. ఆయన అనాది కాలంలోనే సృష్టి చేయక మునిపే ఆయన నిన్ను రక్షించాలని దేవుడు చేసిన సంకల్పం ఇది. ఇప్పుడు సువార్త ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ సత్యాలు అపోస్తలుడైన పౌలుకి ఎలా బయలుపరచబడ్డాయంటే అవి దేవదర్శనం వల్ల వచ్చాయి, కానీ ఏ మనుషుడు నాకు బోధించలేదంటాడు. మరి ప్రభు బలం గురించి కూడా చెప్పినప్పుడు ఆయన అదే చెప్తాడు,
నేను ఏ మనుషుల ద్వారా ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఇది. ఆయన ప్రభు స్వయంగా ఆయనకి ఈ విషయాలన్నీ బయలుపరిచాడు. ఈ సత్యాలన్నీ అపోస్తలుడైన పౌలుకి ప్రభువే డైరెక్ట్‌గా ఏ శిష్యుల దగ్గరికి వెళ్ళి, పేతురు దగ్గరికి వెళ్ళి ఈ విషయాలు నేర్చుకోలేదు. పౌలు అనేక సార్లు ఆ మాట రాస్తుంటాడు, నేను ప్రభు వలన పొందానని. మరి ఈ సత్యాన్ని కూడా తిమోతికి రాస్తున్నాడు, నువ్వు కూడా ధైర్యంగా ఉండు. ఇది మన క్రియలు బట్టి వచ్చింది కాదు, ఆయన సంకల్పం ఇది. మన మరణాన్ని ఆయన నిరర్థకం అబాలిష్ చేశాడు. ఆ చట్టాన్ని, మనపైన ఉన్న చట్టము అబాలిష్ చేయబడ్డది, అది నిరర్థకం చేయబడ్డది. మనకు జీవం వచ్చింది, అక్షయత వచ్చింది. మనం ఆయనతో కూడా మనం నిరంతరము ఆయనతో ఉంటామని. మనం చివరిగా దావీదు కీర్తన 30 అధ్యాయము, ఈ మాటలు కొన్ని ఏ అర్థం ఇచ్చి మాటలు అక్కడ కానీ మనం చూడగలము. దావీదు కీర్తన 30 అధ్యాయము మొదటి వచనము. దావీదు కీర్తనలు 30 అధ్యాయము మొదటి వచనము. యెహోవా, నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించున్నావు. హామాను చేసిన కుట్ర ఆయన మీదకి వచ్చింది. యూదులందరూ సంహరించబడతారు అని వాళ్ళు పండుగలు చేసుకున్నారు. ఆ ఇంటిలో మరి ఆయన స్నేహితులతో, భార్యతో, అందరితో మరి ఎంతో సంతోషించారు. మరి యూదులందరూ సంహరించబడితే ఇంకా సంతోషించేవారు. ఆ శాసనం వెళ్ళిన తర్వాత రాజుతో విందు కూర్చున్నాడు. హామాను రాజు విందు చేసుకున్నారు. యూదులందరూ ఏడుస్తున్నారు. అదే పరిస్థితి ఇక్కడ దావీదు కీర్తనలో మనం చూస్తున్నాం. నా శత్రువులను నా విషయంలో సంతోషించని లేదు. మన పట్ల కూడా దేవుడు అదే కార్యం చేస్తున్నాడు. యూదులను ఏ విధంగా రక్షించాడో అదే విధంగా మనల్ని కూడా రక్షించాడు. మనకైతే మనం గ్రహించలేము కానీ దేవుని యొక్క కార్యాలను, మరి అదే సంఘటన మన జీవితాలు కూడా దేవుడు చేస్తున్నాడు. అంచేత ఇక్కడ నా శత్రువులను నా విషయంలో సంతోషించని లేదు. నువ్వు నన్ను ఉద్ధరించున్నావు, నన్ను రక్షించావు, నా పైన మరణాన్ని నిరర్థకం చేసావు అలాగని చెప్తున్నారు. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. మనం కూడా ఆయన దేవుని ఆరాధించే బద్దులమై ఉన్నాము. మన పైన ఉన్న మరణాన్ని ఆయన నిరర్థకం చేశాడు, ఎవాల్వ్ చేశాడు ఈ చట్టాలని. అందుకే మనం కూడా మన శత్రువు సాతానుడు సంతోషించనీయకుండా దేవుడు మనల్ని ఉద్ధరించాడు, మనం రక్షించాడు. యూదులను రక్షించినట్టుగా, యూదులను మరణాన్ని తెప్పించినట్టుగా మనల్ని కూడా మరణాన్ని తెప్పించాడు. అందుకే నేను కూడా నిన్ను కొనియాడుచున్నానని దేవుని దాసుడు అంటున్నారు. కొంచెం 11వ వచనములో, నా ప్రాణము మౌనంగా నుండగా నేను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చున్నావు. నా అంగలార్పు నాట్యంగా మార్చేసావు ప్రభు. యూదుల జీవితంలో అది అంగలార్పు, ఏడుపు, దుఃఖము, దూలేసుకొని గోని పట్టుకొట్టుకుని దేవునికి అంగలారుస్తున్నారు, రోదన చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏం జరిగిందంటే, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పు నువ్వు నాట్యంగా మార్చేశావు. ఆ తర్వాత యూదులందరూ కూడా పండుగలు చేసుకొని ఎంతో సంతోషించినట్టుగా మనం చూడగలం. ఎస్తేరు గ్రంథంలో వారి పూరీం అనే పండుగ ప్రతి సంవత్సరం చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని దేవుడు ఎంత అద్భుతంగా ఈ యూదులను రక్షించాడని. ఇప్పుడు నా అంగలార్పు అంతా, యూదులకున్న అంగలార్పు అంతా కూడా నాట్యంగా మారిపోయింది. అప్పుడు ఎంతో సంతోషము, ఆనందము, చూసిన కోటలు ఎంతో సంతోషం వచ్చినట్టు ఇస్తారు. కానీ అవన్నీ శ్రద్ధలు మనకు తెలిసిన విషయాలే. నా అంగలార్పు నువ్వు నాట్యంగా మార్చున్నావు, నీవు నా గోనెపట్ట విడిపించావు. వాళ్ళు గోనెపట్ట వేసుకొని ధూళి వేసుకొని దేవునికి రోదన చేస్తుంటారు. మహారోదన, ఏడుపులు, దుఃఖంతో ఉంటే దేవుడు నాట్యంగా మార్చేశాడని. అదే సంఘటన మన జీవితాల్లో కూడా జరిగింది. ఆత్మీయంగా మనం కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాము. యూదుల్లాగే మన జీవితాలు కూడా దేవుడు నాట్యంగా మార్చేశాడు. మన అంగలార్పును, మరణ భయాన్ని తీసివేశాడు. మన జీవితాల్లో ఉన్న భయాన్ని తొలగించి మన అంగలార్పు మనం నాట్యంగా మార్చేశాడు. నీవు నా గోనెపట్ట విడిపించావు, సంతోష వస్త్రాలు ధరించావు. ఆయన మనకు సంతోష వస్త్రాలు, రక్షణ వస్త్రాలు ధరింపజేశాడు. అవి లేఖనాల్లో మనం చూడగలం. యెషయా గ్రంథంలో కూడా ఆయన ఎలాంటి వస్త్రాలు ధరింపజేశాడు.
ఒక రాజ్య వస్త్రాలు మరి రాజులుగా మరి ఎంత మరి ఆ వస్త్రాల గురించి అక్కడ 62 62లో ఉన్నట్టు దేవుడు మనను కూడా మన సంతోష వస్త్రాలు ధరింపజేశాడు. రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలతో మనతో ధరింపజేశాడు. యెహోవా నా దేవా నిన్ను నేను స్తుతించెదను. ఆ విధంగా ఇక్కడ కీర్తనకర్త దేవుని స్తుతిస్తున్నాడు. ఆ సత్యాన్ని గ్రహించి ఆ గొప్ప రక్షణ గ్రహించిన వాడే దేవుని స్తుతిస్తున్నాడు. మనం కూడా మన దేవుని కొనియాడవలసి ఉంది, ఆయన స్తుతించవలసి ఉంది. మనం మన దుఃఖాన్ని, మన అంగలార్పును, మన మరణ భయాన్ని తొలగించాడు, నాట్యంగా మార్చాడని. నా ప్రాణం మౌనంగా నుండగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చున్నావు. నీవు నా గోనె పట్ట విడిపించే సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఆ విధంగా మనం కూడా దేవుడిని నిత్యము ఆరాధించవలసి ఉంది, స్తుతించవలసి, గణపరిచి మహింపరచవలసిన వారు ఉన్నాము. మనం ఆయన ఇందుకే మనం దేవుని కొనియాడవలసి ఉంది. అంటే ఈ కొద్ది మాటలు మనం జ్ఞాపకం ఉంచుకొని దేవుడు మన పట్ల చేసిన ఆ గొప్ప రక్షణ, శిలువ కార్యము, ఆయన శరీరం విరబడింది, ఆయన రక్తం చిందించబడ్డది మనం రక్షించడానికి. గొప్ప క్రయాన్ని చెల్లించి మనపైన మరణాన్ని నిరర్ధకం చేసి అబాల్ చేశాడు. మరణాన్ని జీవాన్ని ఇచ్చాడు, మనకి నిత్య జీవం ఇచ్చాడు, నిత్య రక్షణ ఇచ్చాడు. సంతోషము, ఆనందంతో మనం ఈరోజు మనకు అర్థం కాదు, పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ సంతోషాన్ని మనం అనుభవిస్తాము. థియోడో గారు ఒకసారి లాజరస్ గారు ఫ్యూనరల్ టైంలో అందరూ వచ్చి, సేవకులందరూ వచ్చారు, ప్రతి ఒక్కరూ ఆయన గురించి మాట్లాడారు. ఆయన థియోడో గారు కొన్ని మాటలు మాట్లాడారు. ఆయన మదురైలో ఉన్న సంఘంలో, చర్చిలో ఒక అమ్మాయి కాంక్రీట్ లారీ అది పడిపోయి ఆమె చనిపోయిందంట. చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లారు. ఎంత కాంక్రీట్ అంత తొలగించి తీసుకెళ్లారు. చనిపోయినట్టే కన్ఫర్మ్ చేయలేదు ఇంకాను. హాస్పిటల్ తీసుకెళ్ళి అన్నీ క్లీన్ చేసి చేస్తున్నారు. కొంత సమయానికి ఆమెకి మరలా ప్రాణం వచ్చిందని. ఆమె లేచిన వెంటనే ఏడుపు మొదలెట్టిందంట. థియోడో గారు చెప్తున్నారు, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే వచ్చి మా చర్చిలోకి వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడండి అని. ఆ అమ్మాయి ఏం చెప్పిస్తుందంటే, నాకు అక్కడికి వెళ్తే అది మహా సంతోషంగా ఉంది. అక్కడ ఆ సంతోషాన్ని నేను వర్ణించలేను. అక్కడ మా పితరులందరూ కనిపించారు. నేను ఎంతో ఆనందంతో ఉన్నాను, ఎంతో సంతోషంతో ఉన్నాను. అక్కడ ఉన్న వెలుగు మరి వర్ణించడానికి నాకు నేను వర్ణించలేనని చెప్తుందండి. ఏడుపు నన్ను ఎందుకు మరలా ఇక్కడికి నేను వచ్చాను. నేను అక్కడ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగనే మనకి ఈ రక్షణ యొక్క విలువ మనకు తెలియదు. ఇప్పుడు ఇది జరిగిన సంఘటన. థియోడర్ గారు మదురైలో దేవుని సేవకుడు, ఆయన ఫ్యూనరల్ టైంలో చెప్పాడు, ఇది దేవుని గ్రంథంలో ప్రతి మాట కూడా ఎంతో జీవంతో కూడిన మాటలు, సత్యమైనవి. అది ఆ అమ్మాయి అనుభవంతో చెప్పిన మాటలు. ఈ వాక్యాన్ని కూడా సంతోష వస్త్రాలు, రక్షణానందము, మనకి ఎంతో గొప్ప రక్షణ మనకి దేవుడిచ్చి ఉన్నాడు. అందుబట్టి మనం దేవుని కొనియాడవలసి ఉంది. మన శత్రువైన సాతాను సంతోషించకుండా ఈ గొప్ప రక్షణ మనకు అనుగ్రహించున్నాడు. మనపైన మరణాన్ని నిరర్ధకం చేశాడు, అబాల్ చేసి గొప్ప రక్షణ, నిత్య జీవాన్ని మనకి ఇచ్చున్నాడు. అంచేత మనం సంతోషపడుతున్న దేవునికి ఘనపరచాలి, ఆయన నామాన్ని మహింపరచాలి, బద్దులమై ఉన్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించినగా మనం ఆరాధన చేసుకుందాం.